హరిహర వీరములు ఎందుకు వదిలిపెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఆయన పెళ్ళి అవన్నీ ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టారు అనుకుంటా. ఫస్ట్ హాఫ్ కూడా హరిహర వీరములు బాగుంటుంది. ఈ ఈ ఘాటి అయితే క్రిష్ జాగర్మూడి గారు మార్క్ కొట్టేశారు అనమాట. ఒక సన్నివేశాలు చూపెట్టాలంటే మన క్రిష్ గారే ఒక రాజమౌళి తరువాత క్రిష్ జాగర్మూడి చూపెడతారు. గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే ఈ ఘాటి కూడా వేరే లెవెల్లో చూపెట్టారు. మన విజయశాంతిని చూస్తూ ఉంటే మాత్రం ఒక అరుంధతిలో విజయశాంతి వేరే లెవెల్, ఒక రుద్రమదేవిలో విజయశాంతి వేరే లెవెల్. ఇందులో కూడా ఘాటిలో ఐపీఎల్ టవర్ మీద కూకుంది మన విజయశాంతి, మన అనుష్క వేరే లెవెల్లో ఉంది. ఓకే, అంటే వచ్చే రామలంలో విజయశాంతి ఎలా ఉంటుందో ఈ ఘాటిలో మన అనుష్క అలా ఉంటుంది బ్రో, వేరే లెవెల్లో ఉంది. రొటీన్ స్టోరీ ఏం కాదు. ఇప్పుడు అందరికి గంజాయి ఎక్కడ దొరుకుతుందంటే ముందుగా మనకి సోషల్ మెసేజ్ బ్రేకింగ్ న్యూస్ చూడగానే గుర్తొచ్చేది ఒడిశా బోర్డర్, ఆంధ్ర బోర్డర్. దాని గురించి సినిమా ఇది. మొత్తం మారేడుమిల్లి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది, వేరే లెవెల్లో ఉంది. విక్రమ్ ప్రభుని అయితే వేరే లెవెల్లో వాడుకున్నారు. ఆయన యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్నమాట. మన జమిని గణేశన్ గారి మనవడు ఉంది కదా, ఆయన యాక్టింగ్. జాతిబాబు గారు అయితే ఎప్పుడు చూసినా ఆ అడవిలో ఉన్న ఐటమ్స్ మొత్తం తింటూ ఉంటాడు. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా బొంగు చికెన్ అన్ని కుమ్మి పడేస్తూ ఉంటాడు. అనుష్క గారిని కాపాడే కీ రోల్ పాత్ర మన పోలీసుగా మన జాతిబాబు గారు బాగా జీవించేశారు. జాతిబాబు గారు యాక్టింగ్ అంటే జీవించేశారు. అంటే ఇందులో విలనిజం లేదు, జాతిబాబు హీరోయిజం ఉంది ఇందులో. వావ్ ఫ్యాక్టర్స్ అంటే అనుష్క గారు సెకండ్ హాఫ్ తర్వాత చేసే ఫైట్ సీక్వెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. అందులో చూస్తూ ఉంటే అసలు గూస్ బంప్స్, మొత్తం మైండ్ బద్దలైపోయింది. ఆ లెవెల్లో ఉన్నాయి ఫైట్స్ అయితే. అనుష్కని అలా చూడాలని ఎవరైనా అనుకుంటారు ఆడియన్స్, అలా ఉంది ఈ సినిమాలో. అరుంధతి తరువాత అనుష్క గారు నరకటం, కొయ్యటం ఇవన్నీ చూడలేదు మనం. మళ్ళీ ఒక బాహుబలిలో కొన్ని సీన్లు చూసాం, అది మన క్రెడిట్ మన ప్రభాస్ అన్నకు పోయింది. ఈ ఘాటితోటికి ఆ క్రెడిట్ మొత్తం నరకటం, కొయ్యటం మన అనుష్కకి వస్తుంది బరాబర్. టూ బీ ఫ్రాంక్ అంత బాగాలేదన్న, అనుష్క చెప్పుకుంటే అసలు బాగాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, బయట ఎవరికి ఎక్స్పెక్ట్ లేకపోయినా సరే క్రిష్ గారు మార్క్ కదా, ఎంతో కొంత ఆయన వేరే మూవీ నుంచి వచ్చి కూడా ట్రై చేస్తారు కాబట్టి ఎంతో కొంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. ఎక్కడ 2.5 hours మూవీస్లో ఎక్కడ ఒక 10 minutes కూడా ఒక గ్రిప్పింగ్ అయితే ఎక్కడ తీసుకోలేదు. చాలా ల్యాగ్ అనిపించింది. వచ్చే ప్రతి ఒక్క ఎమోషన్ సీన్స్ కూడా ల్యాగ్లో ఫీల్ అయ్యాం, కానీ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆవిడకి సీన్సే పడలేదు పెద్దగా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగున్నాయి. బట్ ఇంకొంచెం ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే ఒక ఇది కానీ పెట్టుండి బాగుంటుంది అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. టూ వైలెన్స్ ఉంది, మేబీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారో తెలియదు, కానీ వైలెన్స్ అయితే సెకండ్ హాఫ్ టూ వైలెంట్గా ఉంది. చాలా బ్లడ్ పెట్టేసి కొన్ని అన్నెసరీ సీన్స్లో పెట్టేసిన అనిపించింది. క్లైమాక్స్లో ఏంటంటే ఒక ఘాట్ని మొత్తం నరికేయడం అంత అన్నెసరీ, అవన్నీ పెట్టేసి అసలేం లేదన్న. క్రిష్ గారిది అయితే లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్య గారి యాక్టింగ్, అది కూడా మ్యూట్లో పెట్టుకొని చూస్తే ఆయన యాక్టింగ్ బాగుంటుంది తప్ప ఆయన సౌండ్ అసలు వినలేకపోయాం. చాలా గట్టిగా లౌడ్గా చెప్పేసి చాలా చిరాగా అనిపించింది. బట్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో బాగుందన్న, బట్ ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవడానికి పెద్దగా ఆవిడ స్కోప్ ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్య రావు గారి యాక్టింగ్, అండ్ ఆయనకి మంచి రోల్ పడింది. బట్ ఆయన గుర్తుండిపోయే రోల్ అయితే కాదు, ఆయన రెగ్యులర్గా చేసే అన్ని మూవీస్లో చేసే రోలే, కొత్తగా అయితే ఏం లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా, ఇంకా ఎమోషనల్ సీన్స్ పెట్టి ఇంకా బాగా రాయొచ్చు అంటే మా వరకు చూసుకుంటే. బట్ ఏంటంటే ఏదో అక్కడక్కడ ఎమోషన్ సీన్స్, బట్ మాస్ ఎలివేషన్స్కి, మాస్ ఫైట్స్కి కేర్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. అవి మాత్రం సినిమాలో వర్త్ చేస్తాయి అనమాట. ఒక సెకండ్ హాఫ్ అంతా మాస్ గూస్ బంప్స్తోనే వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఏంటంటే నెక్స్ట్ జరిగే సీన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం, అంటే చూసి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ విజిల్స్కి, ఆ గూస్ బంప్ సీన్స్కి అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఘాటి సినిమా హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చండి. కొన్న టికెట్ డబ్బులకి సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం, కానీ చూసినంతసేపు కూడా సెకండ్ హాఫ్ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ ఏదో న్యాచురల్గా వెళ్ళిపోతూ హ్యాపీగా మనం బయటకు వచ్చినప్పుడు సరే మా సినిమా చూసామనేది ఫీల్ అయితే తెప్పిస్తుంది. అంటే అనుకునే సిచ్యువేషన్ నిజంగా చెప్తున్నాను. ఒక్కొక్క సీన్లో అయితే కొంతమంది ప్రభాస్ వచ్చాడన్నారు, అంటే ఆ విధంగా మాస్ సీన్స్లో అక్కడ డిజైన్ చేయడం జరిగింది. బట్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అనలేం, కానీ ఆ రేంజ్ సినిమా ఇది. అంటే క్యారెక్టర్ పరంగా ఆ రేంజ్ క్యారెక్టర్ అన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది అన్న. అనుష్కని చూడలేదు అక్కడ. నిజంగా చెప్తున్నాను, అంత మాసివ్గా ఫైట్స్ అయితే బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా హెల్ప్ చేసింది, సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. బట్ క్రిష్ గారు టేకింగ్ బాగుంది, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం అది కొంచెం బాగా గ్రిప్పింగ్ ఉంటే ఇంకా బాగుందని నా ఫీలింగ్ అన్న. బట్ ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ మూవీనే, బట్ కమర్షియల్గా సెకండ్ హాఫ్లో వర్క్ చేస్తుంది. రేటింగ్ వరకు చూసుకుంటే 2.75. ఘాటి సినిమా చూడడం జరిగింది.
సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే క్రిష్ గారు తీసుకున్నటువంటి విధానం, ఆ బార్డర్లో ఏదైతే జరుగుతుందో దాన్ని గంజాయికి ఇన్ని పేర్లు ఉంటాయి, గంజాయిని లిక్విడ్ చేయొచ్చు, వాళ్ళే మొదలెట్టారు వాళ్ళే ఆపారన్న దాని మీద మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. 60 వీరమల సినిమాని ఎందుకు ఇగ్నోర్ చేశారు ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఫైనల్గా మనకి ఏంటంటే సలార్ సినిమాలో కాటేరం కొడుకుని ఎలా అయితే పంపించిందో ఈ సినిమాలోనూ కాటేరమ్మ రాలేదు, కాటేరం కొడుకు రాలేదని కోడలు మాత్రం పంపించింది. అనుష్కని ఎరగదొబ్బారు, బట్ మామూలు కాదు. స్క్రీన్ మీద అనుష్క వెళ్తుంటే నరుకుతుంటే ఖచ్చితంగా బాలకృష్ణ గుర్తొచ్చాడు నాకు. ఆ బాలకృష్ణ గారు ఏ రకంగా నరుకుతాడో స్క్రీన్ మీద అనుష్క అలా నరికింది. ఇది 1 మెన్ షో అయితే కాదు, ఖచ్చితంగా 1 విమెన్ షో అని చెప్పొచ్చు. మనకి చాలా కష్టపడింది అనుష్క గారిని. అందరూ స్వీట్ అంటాం కానీ ఈ సినిమాలో చాలా హాట్గా కనపడుతుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి నచ్చేది సినిమా. ముఖ్యంగా యువత చూడండి ఎలా అయితే పాడైపోతానో, దేనివల్ల పాడైపోతానో అనేది చాలా క్లియర్గా చూపించడానికి క్రిష్ గారు అయితే డైరెక్షన్ 100% న్యాయం చేశారు. మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా అయితే తీసుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ అనుష్క వచ్చినప్పుడు మాత్రం పట్టాయబ్బా ఎలివేషన్స్. నిజంగా ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలా ఏ రకంగా ఉంటుందో అలా అయితే కనపడడం జరిగింది. అందరూ కూడా బాగా నచ్చింది, మెచ్చిందని చెప్పి అనుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే అందరికీ నచ్చుతుంది. ఇది మరొకసారి చెప్తున్నాను, ఇది 1 విమెన్ షో. చాలా అత్యద్భుతంగా అనుష్క అయితే నటించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గట్టి హిట్ కొట్టింది. ఘాటు రోడ్ల మీద ఒక ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారి హిట్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందో ఘాటి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అనుష్క ఎక్కడికి పోలేదు, క్రిష్ ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ రిటర్న్ బ్యాకప్ సినిమా ఏదో రకరకాలుగా మాట్లాడదు, ఎక్కడికి పోలేదు. పిచ్చిగా పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. లేడీ పుష్ప కనపడుతుంది నాకైతే. పుష్పరాజ్తో కూడా మాట్లాడాను, ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ మధ్య. లేడీ పులి, ఆడపులి, బెబ్బులి, అనుష్క 1 man ఆర్మీ అంటారు. 1 man ఆర్మీ కదండి, 1 woman ఆర్మీ అండి ఈ సినిమా. కాటేరమ్మ కోడలా, కాటేరమ్మ మళ్ళీ పుట్టి వచ్చిందా నాకైతే తెలియట్లేదు కదా. వండర్ఫుల్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్టా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటి సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక ఫైట్స్ కాదు, పీకల్ కోసుడే. ఆడెవడో రొమాన్స్ అని అంటున్నారు. అరే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉండే బావ మరదల సరసాలని వల్గారిటీ లేదు, సూపర్ సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటే చాలా బాగా అనిపించేస్తే మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట. వల్గార్గా ఉండవు. సూపర్ మూవీ. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, బీజం బాగుంది, అడవి సన్నివేశాలు, జలపాతాలు అవి చూస్తుంటే మనకు పుష్ప గుర్తొచ్చేస్తుంది, న్యాచురాలిటీ గుర్తొచ్చేస్తుంది. సూపర్గా ఉంది. ఒక బాధితురాలు తిరిగి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో, ఒక ఉమెన్ ఆర్మీ 1 man ఆర్మీ అంటారు కదా, ఉమెన్ ఆర్మీ కనుక తిరిగి పులిలాగా బెబ్బులిలాగా మారి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ సీజన్ భయ్యా. జై అనుష్క, జై ఘాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై. విద్యుత్ జమ్మల్ ఇంటరాక్షన్ బాగుంది. విలన్ క్యారెక్టర్ బాగుంది. శివకార్తికేయన్ సూపర్.